ఓం నమో వెంకటేశాయ. ఈరోజైతే నేను మీకోసం ఒక అద్భుతమైన వీడియో తీసుకొచ్చాను. అదేంటో గాదు, మన తిరుమల శ్రీవారి యొక్క ఏకాదశి శోభ. మీరు జూస్తున్నారు గదా! ఎంత లైటింగ్‌తోని ఎంత బావుందో. సో, మేమైతే వైకుంఠ ద్వార దర్శనం కోసం అయితే తిరుమల వెళ్ళాము. అక్కడ లైటింగ్ గానివ్వండి, అదంతా చాలా చాలా అద్భుతంగా ఉంది. మాకైతే దర్శనానికి ఆల్మోస్ట్ 4 అవర్స్ అయితే పట్టింది. తిరుమలలో దర్శనం చేసుకోవడానికి రూ. 300 దర్శనం అయితే మేము చేసుకున్నాము. అదే విధంగా మేము వెళ్ళిన రోజైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్నీ నిండిపోయాయి. 32 కంపార్ట్మెంట్స్ నిండిపోయి శిలాతోరణం వరకు గూడా లైన్ ఫుల్‌గా ఉంది. సో, ఆల్మోస్ట్ మేము దర్శనం చేసుకున్న రోజు 80,000 పీపుల్ అయితే దర్శనం చేసుకున్నారంట ఆ రోజు. అఫీషియల్ అయితే రిలీజ్ అయింది. సో, అంత విధంగా క్రౌడ్ ఉంది. ఎందుకంటే ఇంక మీకందరికి తెలిసిందే గదా! వైకుంఠ ద్వారం అంటే ప్రతి ఒక్కరు ఇట్లా 1000 కళ్ళతో ఎదురు జూస్తూ ఉంటారు. వైకుంఠ ద్వార దర్శనం జేసుకోవాలి, స్వామివారి యొక్క కృపకు పాత్రులు గావాలి అని జెప్పేసి. సో, ఇప్పుడు మీరు జూడండి, మాడవీధులు గూడా ఎంత బావుందో. పుష్కరిణి గానివ్వండి, మాడవీధులు ఇవన్నీ గోవిందనామాలతో లైటింగ్ తెలియని ప్రపంచం ఉంది అన్నంత విధంగా ఉండే నాకైతే. అంత చూడముచ్చటగా ఉండే. నాకైతే 2 కళ్ళు గూడా సరిపోవేమో అనిపిచ్చింది. ఈ యొక్క లైటింగ్ గానివ్వండి, ఇవన్నీ జూస్తే. అంతే గాకుండా స్వామివారి దర్శనం గూడా ఎప్పుడు లేనంత విధంగా ప్రశాంతంగా అట్‌లీస్ట్ ఎప్పుడైనా 5-10 సెకండ్స్ జూసుకుంటాం గదా! ఈసారి నాకు దెలిసి ఆల్మోస్ట్ నేనొక 50 సెకండ్స్ జూసుంటా స్వామివారినైతే. శ్రీవారి దర్శనం అండ్ నాకు చాలా చాలా అద్భుతంగా అనిపిచ్చింది శ్రీవారి దర్శనం జేసుకున్న తర్వాతయితే. చూడండి, ఇక్కడ టెంపుల్ ఆపోజిట్‌లో అయితే మనకొక సెట్ అయితే వేశారు. అక్కడ వైకుంఠంలో స్వామివారి సేవ తీరుతున్న విధంగా అయితే వాళ్ళు డెకరేషన్ చేశారు. మెయిన్ టెంపుల్ గోపురం గూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో లైటింగ్‌తో. అండ్ అక్కడ స్వామివారు వైకుంఠంలో పడుకున్న విధంగా గానివ్వండి, అదంతా చాలా చాలా అద్భుతంగా తీశారు ఇదంతా. చాలా చాలా బావుంది. ఇంకా 4 డేస్ అయితే మిగిలుంది. మీరు కూడా వెళ్లి వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకోండి. టికెట్ లేని వాళ్ళైతే డైరెక్ట్ ఫ్రీ దర్శనంకెళ్ళిపోండి. ఫ్రీ దర్శనంలో వెళ్ళిన తర్వాత మీరక్కడ ఎగ్జిట్ పాస్ తీసుకొని మళ్ళీ మీకు వాళ్ళు టైం జెప్తారు. ఆ టైం చెప్పినప్పుడు మీరు లోపలికి వెళ్ళిపోండి మళ్ళిగా. అలా అయితే మీకు చాలా ఈజీగా దర్శనం అయిపోతది. రూమ్స్ గూడా అంత పెద్ద ఇష్యూ ఏం లేదు. రూమ్స్ గూడా చాలా తొందరగా దొరికేస్తున్నాయి. మనకు ప్రీవియస్ అయితేనన్నా అట్‌లీస్ట్ 3-4 అవర్స్ వెయిట్ జేయాల్సుండే. మాకైతే రూమ్స్‌కి తొందరనే దొరికిపోయినాయి రూమ్స్ గూడా మాకు. అంత ప్రాబ్లమ్ ఏం అనిపియలేదు. అంతే కాకుండా రోజుకు కొంత వేల మంది, లక్షల మంది వస్తున్నారు కాబట్టి టీటీడీ సిబ్బంది గూడా ఎక్కడ ఎటువంటి ఆటంకం జరగకుండా వాళ్ళైతే చర్యలు తీసుకున్నారు. ఇక ప్రసాదం విషయానికొస్తే అయితే దానికి కూడా అసలెక్కడ డోకా లేదు. పర్ పర్సన్‌కైతే ప్రెజెంట్ 10 లడ్డు అయితే ఇస్తున్నారు. వడ కూడా టికెట్ ఉన్న వాళ్ళకి మార్నింగ్ 10:30కి వెళ్తే అయితే అక్కడ స్వామివారి యొక్క ప్రసాదం కౌంటర్‌లో అయితే వడ గూడా ఇస్తున్నారు. సో, మీరు గూడా వెళ్ళినప్పుడు పర్ పర్సన్‌కైతే 10 ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి. ఇక వెంగమాంబలో కూడా ఫుడ్ చాలా చాలా అద్భుతంగా పెడుతున్నారు. ఎంతమందొచ్చినా గూడంగా చాలా చాలా బావుంది. వడ కూడా పెడుతున్నారక్కడ. చాలా బావుండే వడలు గూడా. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇదంతా అయితే రామ్ బగీచా లైన్. అక్కడ బ్యూటిఫుల్‌గా అసలు డెకరేషన్ గూడా సూపర్బ్ అంటే సూపర్బ్‌గా చేషినారు వాళ్ళైతే. చూడండి, గోవిందనామాలు గానివ్వండి ఇవన్నీ. మీరు గూడా వెళ్ళండి. స్వామివారిని దర్శించుకోండి. థాంక్ యూ.